సంపాదక విభాగంలో ఎడిటోరియల్ డిపార్ట్మెంట్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ వింగు, రెండవది ఎడిటింగ్ వింగ్. రిపోర్టింగ్ ఎవరైనా సరే నేను మామూలుగా జర్నలిజంలోకి వచ్చేటువంటి విద్యార్థులు మా దగ్గర ఎంఏ జర్నలిజం వాటికి కోర్సులకి ఎంట్రన్స్‌లు రాసి వచ్చినప్పుడు విద్యార్థులతో మాట్లాడేటప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు? సబ్ ఎడిటర్ కావాలనుకుంటున్నారా? రిపోర్టర్ కావాలనుకుంటున్నారా? అని అంటే మేము రిపోర్టింగ్‌లోకే మాకు రిపోర్టింగ్‌లోనే అవకాశాలు కావాలి. నేను ఎప్పుడు రిపోర్టర్ కాగలను సార్ అని అంటారు. అంటే ఎందుకు అలా అంటారు అనంటే రిపోర్టింగ్‌కి వెళ్ళినప్పుడు బయట పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. మన గురించి ఇతరులకు ఎక్కువగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజాన్ని విస్తృతంగా పరిశీలించడానికి అవకాశం ఉంది. పైగా టెలివిజన్ ఛానళ్లలో గానీ, లేదా పత్రికల్లో వార్తలు ఇస్తే దాంట్లో బైలైను వచ్చినప్పుడు గానీ, మన పేర్లతో వార్తలొచ్చినప్పుడు ప్రజలందరికీ మన గురించి తెలిసిపోయి, మనం ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం. కాబట్టి బయట సమాజానికి అందరికీ కనపడేటువంటి ఫేసు అటు పత్రికలకి సంబంధించి గానివ్వండి, అటు రేడియో, టెలివిజన్‌కి సంబంధించి గాని, రిపోర్టర్ అనేటువంటి వ్యక్తి సమాజానికి ఎక్కువగా పరిచయం అవుతాడు. కానీ తెర వెనుక ఆ వార్తని గాని, లేదా ఆ ఆర్టికల్‌ని గాని, లేదా ఫీచర్‌ని గాని, ఏ అంశాన్నైనా సరే ఫైన్ ట్యూన్ చేసి, అన్ని రకాలుగా సంసిద్ధం చేసి, అటు పాఠకుడికి లేదా వీక్షకుడు లేదా శ్రోతకి సక్రమమైన రీతిలో అందించడానికి తెర వెనుక చేసే కృషి అంతా ఎడిటింగ్ విభాగం చేస్తుంది. కాబట్టి రా మెటీరియల్ ముడి సరుకుని రిపోర్టరు సరఫరా చేస్తే, దానికి నగిషీలు చెక్కి, పాలిష్ చేసి, దానిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి విభాగం ఎడిటింగ్ విభాగం. కాబట్టి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేదేం లేదు. సో, రిపోర్టింగ్ ఎంత కీలకమైనదో, ఎడిటింగ్ కూడా అంతే కీలకమైనది. రిపోర్టింగ్‌లో ఏం జరుగుతుంది? మనం చాలా హడావుడిగా వార్తలు సేకరించాల్సిన పరిస్థితులుంటాయి. పెద్ద పెద్ద నగరాలలో అయితే ఒకే రోజు 3, 4 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లేకపోతే ఇద్దరు ముగ్గురిని కలిసి ప్రముఖుల్ని కలిసి వాళ్ళ నుంచి వార్తలు సేకరించడానికో మనకి అసైన్‌మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం వార్తలని హడావుడిగా సేకరించి దాన్ని వెంటనే మళ్ళీ కంపోజ్ చేసి పాత రోజుల్లో అయితే పేపర్‌లో రాసేవాళ్ళం. ఇవాళ కంపోజ్ చేసి మనం డెస్క్‌కి పంపిస్తుంటే, వాటిల్లో ఉన్నటువంటి అంశాలన్నిటి యాక్యురసీని, ఆ పబ్లిషబిలిటీని, చట్టపరమైన అంశాలని, వీటన్నింటినీ గమనించే వాటిల్ని సరైన రీతిలో పబ్లిష్ చేయవలసిన బాధ్యత అంతా ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ మీద ఉంటుంది. సో, కాబట్టి ఈ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంటు అనేది ఒక ప్రాజెక్టుకి మనకున్నటువంటి గేట్ల లాంటిది. అందుకనే మీకు మాస్ కమ్యూనికేషన్ గురించి చెప్పేటప్పుడు చెప్తాం. గేట్ కీపింగ్ థియరీ అని అంటాం. అంటే ద్వారపాలక సిద్ధాంతము అని అంటాం. అంటే పత్రికలలో ఒక వార్త దాన్ని ఈవెంట్ టు రీడర్ అంటాం. ఈవెంట్ టు రీడర్. సంఘటన జరిగిన దగ్గర నుంచి అది పాఠకుడు, ప్రింట్ మీడియాలో అయితే పాఠకుడు, అలాగనే ఎలక్ట్రానిక్ మీడియాలో రేడియో అయితే శ్రోత, లేదా టెలివిజన్‌లో ప్రేక్షకుడికి చేరే వరకు బోలెడు దశలున్నాయి. అందుకనే మనం ఈవెంట్ టు రీడర్ అంటాం. ఆ ఈవెంట్ జరిగిన సంఘటన జరిగిన దగ్గర నుంచి ఆ పాఠకుడి దగ్గరకు చేరే వరకు ఉన్నటువంటి మధ్య దశలలో అత్యంత కీలకమైనది ఈ ఎడిటింగ్. ఈ ఎడిటింగ్‌లో భాగంగా ఉన్నటువంటి సిబ్బంది ఓకే చేస్తేనే ఆ ఐటెము పాఠకుడికి చేరగలుగుతుంది. అందుకని ఇది మేజర్ సెక్యూరిటీ చెక్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే అక్కడ గేట్ తీస్తేనే ఆ వార్త మీ నుంచి పాస్ అయ్యి పక్కకెళ్తుంది. లేకపోతే అక్కడే నిలిచిపోతుంది. కాబట్టి మేజర్ అప్రూవల్ అంతా పడేది ఎడిటింగ్ దీంట్లోనే. కాబట్టి ఒక వార్తకి ప్రచురణ యోగ్యత లేదా ప్రసార యోగ్యత ఎప్పుడొస్తుంది అనంటే,
ఎడిటింగ్ విభాగం అప్రూవ్డ్ అని ముద్ర వేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అలా వెయ్యాలి అనంటే దానికి ఆ వార్తకు సంబంధించిన సంపూర్ణ లక్షణాలు అది ఉండాలి. చట్టపరమైన అంశాలు అవన్నీ దాంట్లో ఉండాలి. కాబట్టి దీన్నంతటిని 1000 కళ్ళతో కనిపెట్టి చూసేటువంటి అద్భుతమైన వ్యవస్థ ఎడిటింగ్. కాబట్టి రిపోర్టర్లు నేను సార్ ఒక ఐటెమ్ ఫైల్ చేయడంలో ఒక మంత్రి గారి ఇంటి పేరు పొరపాటున రాయొచ్చు. లేదా ఒక అధికారి డిజిగ్నేషన్‌ని పొరపాటుగా మెన్షన్ చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. దానికి సమర్థించుకోవడానికి అవకాశం ఉన్నది. ఏమనంటే సార్ నేను ఇవాళ అలా రాయకూడదు. కానీ అలా పరిస్థితి ఏదైనా ఒకటి తలెత్తినప్పుడు చెప్పుకోవడానికి సార్ హరీబరీలో ఒక 4 ఐటెమ్‌లు ఫైల్ చేసేటప్పుడు ఆ ముందు ఐటెమ్ ఆయన డిజిగ్నేషన్ దీంట్లో పడిపోయింది సార్. ఒకేసారి 10 సార్లు ఒకే ఐటెమ్‌లో ఉన్నట్టు ఆ డిజిగ్నేషన్‌లు కొట్టి, కొట్టి అది అలా అలవాటై పడిపోయింది అని కనీసం సమర్థించుకోవడానికైనా అవకాశం ఉంది. కానీ దాన్ని అప్రూవ్ చేసి బయటకు పంపిస్తున్నటువంటి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌కి సమర్థించుకోవడానికి అవకాశమే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రిపోర్టర్ పంపించినటువంటి అంశాన్ని క్షుణ్ణంగా, రాగద్వేషాలకు అతీతంగా, అణువణువున తనిఖీ చేయవలసినటువంటి బాధ్యత ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ మీద ఉంది. ప్రశాంతంగా కార్యాలయంలో కూర్చొనుంటారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అణువణువు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. తగినంత సిబ్బంది గూడా ఉంటారు. కాబట్టి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఏవి లేకుండా ఆ వార్తని చట్టపరమైన అంశాలతో గమనించి, స్క్రూటినీ చేసి, దానికి అప్రూవ్ చేస్తున్నాము అనంటే వన్స్ ఫర్ ఆల్ ఫైనల్. అంటే పత్రిక భవిష్యత్తుని మనం ఎవరి చేతిలో పెడుతున్నాం? సబ్ ఎడిటర్ చేతిలో పెడుతున్నాము. అది ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ చేతిలో పెడుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక డాక్టర్ తప్పు చేస్తే పేషెంటు పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక న్యాయవాది సరి సరిగా వాదించలేకపోతే తన క్లయింట్‌కి అన్యాయం జరగవచ్చు. లేదా పడకూడని శిక్ష పడవచ్చు. అవన్నీ వ్యక్తులకి మాత్రమే మిగిలిపోతాయి. కానీ పత్రికలలో విషయానికి గన వచ్చినట్టయితే మనం చేసేటువంటి తప్పులు పత్రికల్లో అయితే మరునాటి ఉదయం 6 గంటలకే కోట్లాది మంది ప్రజలకు చేరిపోతుంది. అంటే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతాం మనం. ఉదయం 6 గంటలకే ప్రతిరోజు చాలామంది అనుకుంటుంటారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే దాంట్లోనో, లేకపోతే ఇంకో రకంలో పనిచేసే ప్రైవేట్ రంగంలో ఇతర ఉపాధి అవకాశాల్లో పనిచేయడంలో అయితే ఒకసారి ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ దాకా మనకేమీ ఢోకా లేదు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు ఆయన ఉద్యోగం ఉదయం 6 గంటలకు రెన్యూ గావాలి. నువ్వు సర్వీస్‌లో ఉన్నావా? లేదా? అనేది ఆ రోజు ఉదయం 6 గంటలకి తేలిపోతుంది. కాబట్టి ఇది దినదిన గండం వ్యవహారం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం గనక గుర్తుపెట్టుకుంటే జర్నలిజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుంది. చాలామంది చాలా నాన్ సీరియస్‌గా ఈ జర్నలిజం ప్రొఫెషన్‌ని చూస్తున్నారు. అందువల్ల బయట మనం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఉద్యోగం కొనసాగుతుందా? లేదా? అనంటే అది వాళ్ళెవరో యాజమాన్యం తీసేయడమో, లేకపోతే ఇంకోటి చేయడమో దేని గురించి కాదు నేను చెప్పడం. అంటే మనమే ఒక బ్లండర్, ఒక తప్పుని పాస్ చేసి గిన పంపిస్తే ఇది ఒకళ్ళిద్దరికి తెలిసేది కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో 7, 8 కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన తప్పు క్షణాల్లో తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని మీరు మూసిపెట్టేదేం లేదింక. పక్క రోజు తూచ్ తప్పైపోయింది సవరణ అని వేసినా అది డబుల్ పరుగు పోవడమే తప్ప, అంటే నిన్న చూడని వాళ్ళు కూడా ఇవాళ ఇంకో 8 కోట్ల మంది చూస్తారు. కాబట్టి పరువు మరింత రెట్టింపు పోవడమే తప్ప, మీరు పోయిన పరువుని, ప్రతిష్టని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే మెకానిజమే లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ సార్లు ఆ వార్తని తనిఖీ జేసి, మనం బయటకి వదులుతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ వార్తని ఎడిట్ చేసేటువంటి విభాగం చాలా
అంటే ఎంత అలర్ట్‌గా ఉండాలి అంటే అంత అలర్ట్‌గా ఉండాలి. సార్ రాత్రి 2 గంటలప్పుడు ఐటెమ్ వచ్చింది. కొద్దిగా నిద్ర మత్తులో దాన్ని ఓకే చేసేసానని గాని, లేకపోతే సార్ అదే టైంలో 6 ఫోన్‌లొచ్చినాయి సార్ అవి తీసుకుంటూ ఈ ఐటెమ్ పాస్ అయిపోయింది సార్ అని గాని చెప్పడానికి అవకాశమే లేదు. ఒకసారి ఒక ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ ఒక వార్త అప్రూవ్ అయ్యి వెళ్ళిపోయి పబ్లిసిటీకి గాని, ప్రసారానికి గాని వెళ్ళిపోయింది అనంటే మీరొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇది కోట్లాది మంది ప్రజలకు క్షణాల్లో తెలిసిపోతున్నది. కాబట్టి ఇది తెలిసిపోయిన తర్వాత దాన్ని ఇంక మనం వెనక్కి తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీల్లేదు. మీరు సవరణేసినా చెల్లదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎడిటింగ్ ప్రాధాన్యతని గుర్తుపెట్టుకోవాలి. వందలాది మంది, వేలాది మంది విలేకరులు పంపించేటువంటి వార్తలన్నీ కూడా ఈ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌లో వడపోతకి గురవుతాయి. కాబట్టి ఏదైనా ఒక వార్తాంశాన్ని గాని, లేదా వ్యాసాన్ని గాని దాన్ని ప్రచురణ యోగ్యమైనదిగా తయారు చేయడం, దాంట్లో ఉన్నటువంటి అంశాలను సరిచూడడం, దాంట్లో ఖచ్చితత్వం ఉండేటట్టు చూడడం, భాషాపరమైన దోషాలేవి లేకుండా చూడడం, సులభంగా పాఠకుడికి లేదా ప్రేక్షకుడు లేదా వీక్షకుడికి అర్థమయ్యేటట్టు చూడడం, ఇలాంటి అంశాలన్నీ గూడా ఈ ఎడిటింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఒక ఎడిటింగ్ దానికి సంబంధించి మనం రిపోర్టర్ పంపించినటువంటి వార్తని నేను అప్రూవ్ చేశాను. ఆయనే దానికి బాధ్యత వహించాలి అనడానికి లేదు మనకి. ఎందుకని రిపోర్టర్లు పంపించినటువంటి అంశాన్ని ఒకటికి 10 సార్లు సరిచూడడం కోసంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ ఇది. దాంట్లో ఎడిటర్ గారు ప్రతి ఐటెమ్‌ని చూసేటువంటిది ఉండదు. పత్రికా రంగంలో లేని వాళ్ళు గాని, లేదా పత్రికా రంగంతో పరిచయం లేనటువంటి బయట వ్యక్తులు ఏమనుకుంటారంటే, ప్రతి వార్తని ఎడిటర్ గారు స్వయంగా చూసి, దాన్ని అప్రూవ్ చేసి, ప్రింటింగ్‌కి పంపిస్తారు అని అనుకుంటుంటారు. అది నిజం కాదు. ఎడిటర్ గారు చాలా సందర్భాలలో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూస్తారు. 2 వారు ఎడిటోరియల్ రాయడం మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అట్లాగనే 3 పేపర్ పాలిసీని డైరెక్ట్ చేయడంలో, అలాగనే సబ్ ఎడిటర్‌లకు వాళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వడంలో వారికి ఆ సమయం సరిపోదు. అంతేగాని మనకి వచ్చేటువంటి కంట్రిబ్యూటర్‌లు, పార్ట్ టైమర్‌లు వీళ్ళు పంపించేటువంటి వార్తలన్నిటిని ఎడిటర్ గారు ఒక్కరే ముందుకు వేసుకొని కూర్చొని వాటిల్ని తనిఖీ చేసి అప్రూవ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి డెలిగేషన్ ఆఫ్ పవర్ ఎడిటర్ గారు చేయవలసినటువంటి పనిని ఎడిటర్ గారి తరఫున ఒక 50 మంది, 60 మంది సబ్ ఎడిటర్లు ఆ బాధ్యతని నెత్తికెత్తుకొని దాన్ని వాళ్ళు సమర్థంగా నిర్వహిస్తారు. కాబట్టి పేరుకి సబ్ ఎడిటర్ అని, సీనియర్ సబ్ ఎడిటర్ అని, చీఫ్ సబ్ ఎడిటర్ అని ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనంతా కూడా ఎడిటర్ గారి తరఫున ఆ డెలిగేషన్ ఆఫ్ పవర్‌ని అందుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పత్రిక పేరు ప్రతిష్టలను నిలపడం కోసం, అలాగనే చట్టపరంగా పత్రిక ఎలాంటి ఇబ్బందులలో ఇరుక్కోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ పవర్‌ఫుల్‌గా ఉంటే, ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ సమర్థమైనదిగా ఉంటే, అప్పుడు మాత్రమే ఆ పత్రిక గాని, ఆ ఛానల్ గాని సక్రమంగా ఉండగలుగుతుంది. లేదంటే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మనకి న్యూస్ ఏజెన్సీస్ నుంచి మనకి పీటీఐ, యూఎన్ఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనేటువంటి వార్తా సంస్థలు ఉన్నాయి. సో, పీటీఐ నుంచి, యూఎన్ఐ నుంచి వేలాది వార్తలొచ్చి పడుతుంటాయి. పత్రికా కార్యాలయానికి, టెలివిజన్ ఛానళ్ళకి సెకనుకి వార్తలొచ్చి పడుతుంటాయి. అట్ ది సేమ్ టైమ్ మన కంట్రిబ్యూటర్లు పంపించేటువంటి వార్తలు, బ్యూరో వాళ్ళు పంపించేటువంటి వార్తలు, కొన్ని వందల, వేల వార్తలు పత్రికా కార్యాలయానికి వస్తున్నాయి. అటువైపు న్యూస్ ఏజెన్సీ పంపించేటువంటి వార్తలు, అట్లాగనే అంతర్జాతీయ వార్తా సంస్థలు పంపించేటువంటి వార్తలు, అట్ ది సేమ్ టైమ్ స్థానిక విలేకరులు, జిల్లాల నుంచి ఉన్నటువంటి కంట్రిబ్యూటర్లు, పార్ట్ టైమర్లు, కరస్పాండెంట్లు, బ్యూరోలో ఉండేటువంటి రిపోర్టర్లు, వీళ్ళు పంపించేటువంటి వార్తలు, ఇవన్నీ కుప్పలు తెప్పలుగా పత్రికా కార్యాలయానికి వస్తాయి.
సో వీటిల్లో ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి వార్తలన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే వస్తాయి. కంపల్సరీగా వాటిని ఇంగ్లీష్‌లో నుంచి తెలుగులోకి అనువదించుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వార్తలని ఎడిట్ చేయడానికి మొఫిషియల్ డెస్క్ అనంటాం. సో, గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తలని ఎడిట్ చేసే విభాగం మొఫిషియల్ డెస్క్ ఉంటుంది. అట్లాగనే జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎడిట్ చేయడానికి మనకి జనరల్ డెస్క్ ఉంటుంది. సో, ఈ 2 డెస్కులు జాగ్రత్తగా వచ్చిన ప్రతి వార్తని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలకి అప్రూవల్ ఇస్తుంటాయి. సో, అందుకని మీకు జర్నలిజంలో గేట్ కీపింగ్ థియరీ అని చెప్తాం. ఆ గేట్ కీపింగ్ థియరీలో ఖచ్చితంగా ప్రతి సబ్ ఎడిటరు ఆ వచ్చిన వార్తని ఆ గేట్ దగ్గర ఆపి, దాన్ని సర్వసమగ్రంగా తనిఖీ చేసి, ఇది పబ్లిషబులా? కాదా? అన్నదాన్ని మనకున్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం, సో జర్నలిజం సూత్రాలు, ప్రమాణాల ప్రకారం దాన్ని తనిఖీ చేసి, ఆ తర్వాత మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి అక్కడ సీట్‌లో కూర్చున్నటువంటి సబ్ ఎడిటర్‌కి వీటి మీద పరిజ్ఞానం ఉండాలి. ఈ పరిజ్ఞానం లేకపోతే వాటిని సక్రమంగా ఎడిట్ చేయరు. అందుకనే పత్రికా రంగంలో రిపోర్టర్లకి, సబ్ ఎడిటర్లకి పెద్ద ఎత్తున శిక్షణ అవసరము అని చెప్పడానికి ఎందుకు అనంటే, ఇది సరైన శిక్షణ లేకపోతే వాటిల్ని ఐటెమ్‌లని జాగ్రత్తగా స్క్రూటినీ చేయలేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ అనేది పత్రికల్లో గాని, ఛానళ్ళకి గాని గుండెకాయ లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, వార్తా సంస్థల నుంచి వచ్చేటువంటి వార్తలన్నిటిని పరిశీలించి, వాటి ప్రయారిటీస్‌ని డిసైడ్ చేయాలి ముందసలు. అసలిది వార్త అవుతుందా? కాదా? బోలెడు ఈవెంట్స్ జరుగుతుంటాయి. వార్తా సంస్థలేంటివి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహ్, మన దేశంలో ఉన్నటువంటి వార్తా సంస్థలైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన సంఘటనలన్నింటివి సంబంధించి వాళ్ళు వార్తకి పనికొస్తాయి అనుకున్న వాటన్నిటిని పంపిస్తారు. కానీ అక్కడ ఆ వార్తా సంస్థ ఉద్దేశ్యం ఏంది? అది జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పత్రికల కోసం గావచ్చు, మణిపూర్‌లో ఉన్న పత్రికల కోసం గావచ్చు, మేఘాలయలో ఉన్న పత్రికల కోసం కావచ్చు. ఇది మన రాష్ట్రానికి ఎంతవరకు పనికొస్తుంది? మన రాష్ట్ర పాఠకుడికి ఎంతవరకు పనికొస్తుంది? అనేది బేరీజు వేయాలి. కాబట్టి ఆ వార్త ప్రాధాన్యతని డిసైడ్ జేసి, ఆ వందల, వేల వార్తలలో నుంచి మన పాఠకుడికి పనికొచ్చేటువంటి వార్తలని ఫిల్టర్ జేయాలి ముందు. ఆ వడపోత అనేది జరగాలి. సో, దాంట్లో ఆ వచ్చినటువంటి ఏజెన్సీ వార్తలలో వందల, వేల వార్తలలో నుంచి వడపోత పొయ్యాలి అనంటే, అసలు వార్త ప్రాధాన్యతలని ఎలా డిసైడ్ జేయాలో గూడా తెలిసి ఉండాలి. సో, కాబట్టి ఆ వార్తల ప్రాధాన్యతలను డిసైడ్ జేసేటువంటి సూత్రాలన్నీ మనసులో పెట్టుకొని, వాటిని ఒక్కొక్క వార్తని ఇది మన పాఠకుడికి పబ్లిష్ చేయదగ్గ అంశము. ఇది కాదు అని. రిజెక్ట్ అయితే అది రిజెక్ట్ చేస్తున్నాము. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము? ఈ కారణంతో రిజెక్ట్ చేస్తున్నాము అని పక్కన పడేసి, అన్ని వేల వార్తలలో నుంచి మన పాఠకుడికి అందించదగ్గ కొన్ని పదుల సంఖ్యలో వార్తలని మనం బయటికి లాగాలి. ఇదొక పెద్ద ప్రక్రియ. ఇందులో తమాషైన విషయం ఏందంటే, ఏ ఒక్క వార్త చదవకుండా ఇన్ని వేల వార్తలొస్తాయి పత్రికా కార్యాలయానికి న్యూస్ ఏజెన్సీ లో. వాటిని ఏ ఒక్క వార్తని చూడకుండా మీరు కింద పడేస్తే, మన ఉద్యోగం పోవడం ఖాయం. ఇన్ని వేల వార్తల్ని ఎలా చూస్తాం సార్? చూసి తీరాలి. ఎందుకంటే మీరు కింద పడేసి రిజెక్ట్ అన్నటువంటి వార్తే, అది పతాక శీర్షికకి సంబంధించిన వార్త కావచ్చు. మన ఉద్యోగాన్ని అరక్షణంలో పోయేటట్టు చేయవచ్చు. కాబట్టి పత్రికా కార్యాలయానికొచ్చిన ఏ వార్తని నాన్ సీరియస్‌గా దాన్ని ఏదో అలవోకగా పాస్ చేస్తామనో, లేకపోతే అలవోకగా దాని ప్రయారిటీ డిసైడ్ చేస్తామనో అనేటువంటి పరిస్థితి ఎలాంటి దీంట్లోనూ ఉండదు. ఆ వార్తని క్షుణ్ణంగా పరిశీలించాలి. అన్ని కోణాల్లో నుంచి పరిశీలించాలి. అలా లేకపోతే మనం ఇతర పత్రికల పోటీని తట్టుకోలేము. తర్వాత ఈ జర్నలిజం సూత్రాలని సక్రమంగా పాటించనూలేము. కాబట్టి మన కార్యాలయానికి వచ్చిన ప్రతి వార్తని, ప్రతి లైను, ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి తనిఖీ జేయాలి. అలా లేనప్పుడు శుభ్రంగా ఇవాళేదో నాకు ఆరోగ్యం బాగలేదు, ఒత్తిడిగా ఉంది అనంటే అన్యమనస్కంగా ఎడిటింగ్ అనేది ఎలాంటి పరిస్థితులలో చేయడానికి వీల్లేదు.
అలా జర్నలిజం ఒప్పుకోదు కూడా. కాబట్టి మనకేదైనా ఉంటే ఆ రోజు అనారోగ్యంగా ఉంటో, ఒత్తిడిగా ఉంటో సెలవు తీసుకోవడం మంచిది గానీ, మనం ఆ ఒత్తిడిలో ఒక వార్తని ఎడిట్ చేయడానికి ప్రయత్నించడం అనేది ఎలాంటి పరిస్థితిలో మంచిది కాదు. మనం దాన్ని దానికి న్యాయం చేయలేం. జడ్జ్ చేయలేం. కాబట్టి పూర్తిగా 100కి 100% మనసు పెట్టి ఎడిటింగ్ ముందు కూర్చోవాలి. ఇక వేరేటువంటి వ్యాపకాలు ఏది ఉండకూడదు. ఏమాత్రం మనకి కాస్త డీవియేషన్స్, డైవర్షన్ ఉంది అనంటే, దాని ఫలితం ఎడిటింగ్ మీద పడుతుంది. దాంట్లో మన కళ్ళ ముందే బ్లండర్స్ ఎళ్ళిపోతాయి. తర్వాత ఆహ్, పత్రిక నిలబడాల్సి వస్తుందక్కడ. చట్టం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జర్నలిజాన్ని ఎవరు కూడా నాన్ సీరియస్ వ్యవహారంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ చూడవద్దు. దాదాపు 35 సంవత్సరాల ఈ జర్నలిజం అనుభవంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం. అలాగనే మిత్రులు, డెస్క్‌లో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు షేర్ చేసుకున్న అభిప్రాయాలు, సందర్భాలని చూసినప్పుడు మన కళ్ళ ముందే మన కళ్ళని మోసం చేసి బ్లండర్స్ ఎలా ఎళ్ళిపోతాయో కూడా గమనించాం. కాబట్టి 100కి 100 పాళ్ళు మనం ఎడిటింగ్‌కి న్యాయం చేసి తీరాలి. మనం అలర్ట్‌గా ఉండాలి. ఎలాంటి రాజీ అనేటువంటిది ఉండకూడదు. ఇది గమనించాలి. మీకు ముందే జెప్పాను. కొన్ని కోట్ల మంది మనం పాస్ చేసిన వార్తని జడ్జి జేస్తారు. మన క్వాలిఫికేషన్ ఎంతైనా ఉండొచ్చు ఇవాళ. 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు జర్నలిజంలోకొస్తున్నారు. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు జర్నలిజంలోకొస్తున్నారు. కాబట్టి జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు వాటిని సమాజం కోరుకుంటున్నది. మీరు చెప్పేటువంటి అంశాన్ని విశ్వసిస్తున్నది. అటువంటప్పుడు మనం వాళ్ళకి పాఠకుడికి 100% న్యాయం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకని మన మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా మీడియా చెప్పింది వింటున్నారు. న్యాయ కోవిదులు మీడియా చెప్పిన పాయింట్‌ని ఆలకిస్తున్నారు. సో, ఇంత బాధ్యతని, ఇంతటి బృహత్తర బాధ్యతని మీడియా మీద పెట్టినప్పుడు మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి? మన దగ్గర నైపుణ్యం ఎంతుండాలి అనేది ఆలోచించాలి. కాబట్టి ఎవ్రి డే ఈజ్ ఎ ఛాలెంజింగ్ డే. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మిగతా ఉద్యోగాల లాగానో, వేటిల్లాగానో మనం మామూలుగా ఈవేళ ఉద్యోగంలో చేరాం. మళ్ళీ రిటైర్మెంట్ వరకు మనం అప్‌డేట్ కావాల్సిన అవసరం లేదు. ఇట్లా అని అనుకుంటే చాలా పొరపాటు. ఇదంతా దేని మీద మీకు కనిపిస్తుంది? ఎడిటింగ్ మీద కనిపిస్తుంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అది ఎడిటింగ్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగనే ప్రయారిటీని డిసైడ్ చేయడం మీద దాని ప్రభావం చూపిస్తుంది. కంటెంపరరీ ఇష్యూవా కాదా డిసైడ్ చేయడం మీద దాని ప్రభావం చూపిస్తుంది. అంత మీ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషను, బ్యాక్‌గ్రౌండ్ స్ట్రెంగ్తు, మీ నాలెడ్జి ఇవన్నీ కూడా ఆ ఎడిటింగ్ స్కిల్ మీద ప్రతిఫలింప చేసే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఎడిటింగ్ అనేది కంపల్సరీగా ఎంత పెద్ద రచయితైనా కానివ్వండి. ఇవాళ బుక్ పబ్లిషింగ్ రంగంలో కూడా ఎంత గొప్ప రచయిత చేసినా, ఆ రచయితకి తన రచన మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయనేమంటాడు, నేను రాసుకున్న ప్రతి ఒక్క లైను చాలా అద్భుతమైనదే అని అనుకుంటాడు. కానీ అది రెండో వ్యక్తి చేతిలో పెట్టి, మీరు దీన్ని గమనించండి అని అన్నప్పుడు, ఆ వ్యక్తికి దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లన్నీ గూడా కనిపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సెకండ్ రీడింగ్ అనేది కంపల్సరీ ఎప్పుడైనా. సో, ఎడిటింగ్‌లో ఇప్పుడు మనం అందుకనే చెప్తున్నాం. కంట్రిబ్యూటర్లు, రిపోర్టర్లు, స్ట్రింగర్లు, పార్ట్ టైమర్లు, బ్యూరోలో కూడా చెప్పొచ్చు. చాలామంది సార్ నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నాను సార్ అని. 30 ఏళ్ల నుంచి ఉండవచ్చు. కానీ దాన్ని ఒక సబ్ ఎడిటర్ చేతిలో పరిశీలనకి పెట్టకుండా మనం అనుమతించలేము. కాబట్టి ఈవెన్ ఎడిటోరియల్ రాసిన తర్వాత కూడా ఆ ఎడిటోరియల్ డెస్క్‌లో ఉన్నటువంటి సబ్ ఎడిటర్‌ని ఒకసారి అలా రీడింగ్ చేసి ఎలా ఉందయ్యా? అని ఎడిటర్‌లు ఒపీనియన్ అడుగుతుంటారు. ఎందుకు అని స్పీడ్‌గా రాసేటప్పుడు ఎక్కడైనా సరే ఓవర్‌లాపింగ్ అనేది జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది పాఠకుడికి అనవసరం. పాఠకుడు 100కి 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్‌ని కోరుకుంటున్నాడు. చాలా స్పష్టమైన సమాచారాన్ని కోరుకుంటున్నాడు. కనుక మనం దాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇవ్వాలి అనంటే ఇది ఒక ఆహ్, గేట్ ప్రధాన ద్వారంలాగా ఈ ఎడిటింగ్ అనేది పనికొస్తుంది. కాబట్టి ఎడిటింగ్‌ని మనం ఎప్పుడు గూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే
ఈ ఎడిటింగ్ చేసే వాళ్ళందరూ కూడా లోపల ఉన్నటువంటి డెస్క్‌లో పనిచేస్తున్నటువంటి ఈ ఎడిటోరియల్ టీమ్ అంతా కూడా పాపం వాళ్ళ కృషి అంతా కూడా అజ్ఞాతంగానే ఉండిపోతుంది. క్రెడిట్ అంతా కూడా రిపోర్టింగ్ సెక్షన్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకని? బయట పబ్లిక్‌కి కనపడేటువంటి వ్యక్తులంతా ఎవరు? రిపోర్టింగ్ వాళ్ళు. కాబట్టి మీరు ఆ వార్తని ఎంత ఫైన్ ట్యూన్ చేసినా, దానికి ఎంత అద్భుతమైన హెడ్డింగ్ పెట్టినా, దానికి ఎంత అద్భుతమైన లీడ్ రాసినా, ఇదంతా కూడా రిపోర్టర్ రాశారు అని అనుకుంటారు. పాఠకుడు దృష్టిలో ఏంటి? అసల ఆ రిపోర్టర్ రాయడమే ఇంత గొప్పగా రాశాడు అని అనుకుంటారు తప్ప, బయట ప్రజలకి అటు పత్రికలకు సంబంధించి గానివ్వండి, టెలివిజన్ ఛానళ్ళకి సంబంధించి గాని, ఈ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ కృషి తెలిసే అవకాశం తక్కువ. మన జర్నలిజంతో పరిచయం ఉన్నవాళ్ళు తప్ప, సాధారణ ప్రజానీకానికి అంతటికి కూడా రిపోర్టర్ పంపించిన వార్త యథాతథంగా పత్రికల్లోకి వస్తున్నది అనేటువంటి భావనలోనే ఉంటారు. కానీ తెర వెనుక జరిగేటువంటి కృషి, తర్వాత పత్రికని నిలబెట్టడానికి చేసేటువంటి ప్రయత్నము, అట్లాగనే మరింత సమాచారం ఏదన్నా కావాలంటే రిపోర్టర్లకి మార్గనిర్దేశం ఇవ్వడం, ఇవంతా కూడా ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ నుంచే జరుగుతుంది. కాబట్టి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకి రిపోర్టర్లకి సూచనలొస్తాయి, సలహాలొస్తాయి. వాళ్ళకేదైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని నివృత్తి చేయమని అడుగుతారు. కాబట్టి ప్రతి వార్తని ఒక గీటురాయి మీద పెట్టి, దాన్ని పరీక్షించి, దాని నాణ్యతని కొలమానం ద్వారా చూసి, ఆ తర్వాత మాత్రమే అప్రూవ్ చేయడం అనేది ఒక ప్రక్రియ. కాబట్టి దీంట్లో పత్రికలలో ఒకసారి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ అప్రూవ్ చేసి ఆ వార్త బయటికెళ్ళింది అనంటే, ఇక పబ్లిష్ అయిపోయినట్టు. ఇంకా ఆ పత్రిక దాని మీదనే స్టాండ్ మీద నిలబడాల్సిన పరిస్థితొస్తుంది. కాబట్టి ఈ చెక్స్ అండ్ బాలన్సెస్ మనం ఏదో హరీబరీలో రాసేసాం సార్, అది వెళ్ళిపోయిందని చెప్పడానికి వీల్లేదు. మరి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తున్నది? అన్న ప్రశ్న వస్తుంది. అందుకనే మనం మీకు ఇంప్రింట్ ఉంటుంది. పత్రికలో చివరి పేజీలో చిట్ట చివర ఒక 6 పాయింట్‌లో, 8 పాయింట్‌లో ఒక సన్న అక్షరాలు గమనిస్తాయి. ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో అంటుంది. దాన్ని మనం ఇంప్రింట్ అని అంటాం. ప్రతి పత్రికకి కంపల్సరీగా ఇంప్రింట్ ఉండి తీరాలి. దాంట్లో మనం ఏం సంతకం పెడుతున్నాం? ప్రామిసరీ నోట్‌లో గదా! కింద సంతకం పెట్టి రుణం తీసుకొని కింద ప్రామిసరీ నోటులో సంతకం పెట్టినట్టుగానే, ఆ పత్రిక మొత్తంలో ఆ పత్రికలో పడినటువంటి సమస్త సమాచారానికి ఫుల్ స్టాపు, కామాలతో సహా, ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌తో సహా ఎడిటింగ్, ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై అని ఉంటుంది. ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో, ప్రింటెడ్ ఎట్ ఫలానా ప్రింటర్స్, పబ్లిష్డ్ ఎట్ ఫలానా అడ్రెస్ అని ఉంటుంది. దాన్ని ఇంప్రింట్ అంటాం. అది పీఆర్‌బీ యాక్ట్ కింద, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ కింద కంపల్సరీగా అది పబ్లిష్ చేసి తీరాలి. అంటే ఏంది? ఈ పత్రికలో వచ్చినటువంటి సమస్త సమాచారానికి మేమే బాధ్యత వహిస్తున్నాము అని ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం మనం అక్కడ. కాబట్టి అట్లా డిక్లరేషన్ ఇస్తున్నాము అనంటే, మనం ఎంత జాగ్రత్తగా ప్రతిరోజు ఉంటుందది. అంటే ఈ పత్రికలో పడిన సమస్త సమాచారానికి మేమే బాధ్యులము. మా ద్వారానే ఇది ఎడిట్ అయింది. మా ద్వారానే ఇది ప్రింట్ అయింది. మా ద్వారానే ఇది పబ్లిష్ అయింది. వీటన్నిటికి సమస్త బాధ్యత మేమే తీసుకుంటున్నాము అని చెప్పి, ఎడిటరు, ప్రింటరు, పబ్లిషరు దాన్ని సైన్ చేసి వదులుతున్నారు అనంటే, వాళ్ళు ఎంత జాగ్రత్తగా సబ్ ఎడిటర్‌లను నియమించుకోవాల్సి ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎడిటరు, ప్రింటరు, పబ్లిషరు ఈ ముగ్గురు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పత్రికని గాని, ఆ ఛానెల్‌ని గాని కొనసాగించాలి అనంటే, వారు నియమించుకునేటువంటి సబ్ ఎడిటర్‌లు, ఎడిటోరియల్ సిబ్బంది అంతా అలర్ట్‌గా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీనికి స్పెషలైజ్డ్ స్కిల్ అనేటువంటిది అవసరము. నాలెడ్జ్ గూడా ఎక్కువగా అవసరం. సమాజాన్ని జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించడం, వేరియస్ సబ్జెక్ట్స్ మీద అవగాహనను ఎప్పటికప్పుడు పెంచుకోవడం. వాళ్ళు మన జర్నలిజంలోకొచ్చే నాటికి ఉన్నది కాదు. ఎవ్రీ డే ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే జర్నలిజంలో కొనసాగగలుగుతారు. లేకపోతే వాళ్ళు పాతబడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనం జర్నలిజంలో ఉన్నాము అనంటే జర్నలిస్టు ఎప్పుడు గూడా నిత్య విద్యార్థి. ఇందులో సీనియర్ లేదు, జూనియర్ లేదు. అందరం విద్యార్థులమే. నేను విద్యార్థే. నా ముందు సీనియర్‌లు విద్యార్థులే. కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులే.
జర్నలిజంలో ఎప్పుడూ కూడా మనం జర్నలిజాన్ని వదిలిపెట్టేంత వరకు మన స్టేటస్ ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థి. అంతకంటే మనకి అరంగుళం కూడా ప్రమోషన్ రాదు. ఎందుకని? ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అనంతం. కాబట్టి ఆ సమాచారాన్ని మొత్తాన్ని మనం అక్వైర్ చేసి దాన్ని ఎడిటింగ్‌లో పెట్టాలి. సో, కాబట్టి ఈ ఎడిటింగ్‌లో మనం ఎంత బాగా దాన్ని ఎడిట్ చేయగలుగుతున్నాము అనేదంతా కూడా ఎక్కడ ప్రతిఫలింపజేస్తుంది అంటే, నీకున్నటువంటి నాలెడ్జి, అట్లాగనే నీకున్నటువంటి నైపుణ్యము, భాష మీద ఉన్నటువంటి పట్టు, టెక్నాలజీ మీద ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ కూడా అంతిమంగా మనం గొప్పగా రాణించడానికి అనేటువంటి అవకాశం ఇస్తాయి. అలాగనే ఆహ్, అనువాదానికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మనకి ఎడిటింగ్‌లో బయటపడతాయి. అట్లాగనే మంచి హెడ్‌లైన్ పెట్టడం. దాని తర్వాత డేట్ లైన్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేయడం. లీడ్ పారా అని చాలా నా అనుభవంలో నేను కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి లీడర్ రైటర్ వరకు పనిచేశాను. అంటే ఎడిటోరియల్ రైటర్ వరకు పనిచేశాను. దీంట్లో నేను గమనించినదేందంటే, అంటే కంట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు నేను తప్పులు రాసిన. ఆ తర్వాత నవ్వొస్తుంది. అరే! మనం ఇటువంటి బ్లండర్స్ రాస్తే పాపం సబ్ ఎడిటర్‌లు ఎలా సహించి దాన్ని వాళ్ళు చాలా గొప్ప మనసుతోటి ఎలా ఎడిట్ చేశారు వాళ్ళు అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, సర్వీస్‌లో చేరిన తొలి రోజులలో కంట్రిబ్యూటర్‌గా పనిచేసి ఒక రిపోర్టర్‌గా పనిచేసినటువంటి సందర్భంలో మనం చేసిన తప్పులే మనకి ఆ తర్వాత మనమే సబ్ ఎడిటర్ అయ్యి, మనమే ఎడిట్ పేజ్ ఇన్‌చార్జ్ అయినప్పుడు మనకి ఈ లోటుపాట్లన్నీ బయటపడి నవ్వు తెప్పిస్తాయి. అట్లాగనే ఒక సబ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు మొఫిషియల్ డెస్క్ నుంచి వచ్చేటువంటి కాపీలు మీరు మొఫిషియల్ డెస్క్‌లో పనిచేస్తున్నటువంటి సబ్ ఎడిటర్‌లతో ఇంటరాక్ట్ కాగలిగితే, మీలో చాలా మంది రిపోర్టర్‌లుంటారు. ఈ మనం ఏమనుకుంటాం? నా వరకు నేను సర్వసమగ్రంగా వార్తను పంపిస్తున్నాను అనుకుంటాం. కానీ ఆ వార్తలో నేను గమనించినటువంటి మొఫిషియల్ డెస్క్‌లో పనిచేసినన్ని రోజులు నేను గమనించినటువంటి వార్తల కాపీలు గానివ్వండి, మిత్రులు మొఫిషియల్ డెస్క్‌లో పనిచేస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాపీలు గాని చూసినప్పుడు 90% కాపీలలో 90% ఎవరో పుణ్యాత్ములు 10% మంది తప్ప 90% కాపీలలో అసలు లీడ్ పాయింట్ పట్టుకోవడమే తెలియడం లేదు. ఇదొక పెద్ద సమస్యగా ఉంటున్నది. అంటే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే డెస్క్‌ని గైడ్ చేయడంలో పొరపాటు పడుతుంది. సో, అసలు క్రక్స్ ఆఫ్ ది పాయింట్, కీలకమైన అంశం ఏమిటి ఈ వార్త మొత్తానికి అన్నది పట్టుకోలేకపోతున్నారు. దాన్నేం చేస్తున్నారు? క్రానలాజికల్‌గా లేదా ఆ ఈవెంట్‌కి సంబంధించి ఎలా మొదలైందో, ఆ మొదలైన దగ్గర నుంచి రాసేస్తున్నారు. చాలా సందర్భాలు. అందువల్ల ఏమవుతుంది? ప్రధాన వక్తని ఎప్పుడు గూడా సెలబ్రిటీని చిట్ట చివర మాట్లాడనిస్తారు. సో, కాబట్టి ముందంతా ఎవరో సర్పంచులు, ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత చిట్ట చివర ముఖ్యమంత్రి గారో, లేకపోతే ఉపరాష్ట్రపతి గారో ప్రధాన వక్త లేదా ఒక శాస్త్రవేత్తో ఎవరో మాట్లాడతారు. సో, కాబట్టి ఈ ఈ ప్రధాన వక్త దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం, అది గూడా కోట్లాది మందికి పనికొచ్చేటువంటి అంశం అందులో ఏముంది? ఆ ప్రసంగంలో ఏముంది? అన్న దానిని బయటకి లాగి, దానిని మొదటి పేరాలో పెట్టి వార్తని కొనసాగించాల్సుంటే, దాన్నేం జేస్తున్నారు? ముందు ఎమ్మెల్యే గారు చెప్పింది, లేకపోతే సర్పంచ్ గారు చెప్పింది ఆ ఈవెంట్ వైస్‌గా అలా రాసుకుంటూ వచ్చి, చివరలో ఈ ప్రధానమైన అంశాన్ని కూడా అప్రధానమైనదిగా తేలగొట్టేస్తున్నారు. వార్త రాయడం లేదంటే రాస్తున్నారు. అద్భుతంగా రాస్తున్నారు. కానీ దాన్ని ఆ సీరియస్‌నెస్‌ని తెలియజేయకుండా దాన్ని డౌన్ ప్లే చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఎడిటోరియల్ డెస్క్‌లో వచ్చినటువంటి వార్త మొత్తం పైనుంచి చిట్ట చివరి ఫుల్ స్టాప్ వరకు జాగ్రత్తగా చదివిన తర్వాత అసలు దాని ప్రయారిటీని డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. దాని తర్వాత లీడ్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంటే దీనికే పుణ్యకాలం కాస్త పోతున్నది. పత్రికా కార్యాలయంలో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని వందల, వేల వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటే, ఒక్క ఇప్పుడు ఏదో ఊరికినే సరదాగా పేర్లు వాడుతున్నాను. ఊరికినే ఒక నందిగామ వార్తో, లేకపోతే ఒక పిడుగురాళ్ళ వార్తో, లేకపోతే నెల్లూరు జిల్లాలో ఒక రాపూరు వార్తో, ఒక ఆత్మకూరు వార్తో ఏదో ఒకటి వచ్చి
లేకపోతే ఇచ్చాపురం వార్తో, సత్తుపల్లి వార్తో ఇట్లా ఏదో ఒక వార్త వచ్చి పడి దాన్నే చిత్రికపడుతూ కూర్చొని శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ ఒకే వార్తని చెక్కుతూ కూర్చుంటే సబ్ ఎడిటరు, ఇక పత్రికలో నింపేటువంటి వార్తలన్నింటినీ ఎవరు తిరగరాస్తారు? అంటే అర్థం అందుకనే ఇప్పుడు ఈ ట్రైనింగ్‌ల ఉద్దేశ్యం ఏమిటి అనంటే, అది కంట్రిబ్యూటర్ స్థాయిలోనే రిఫైన్ అయ్యి గన వస్తే, దాన్ని చట్టపరమైన అంశాలు అట్లాంటి వాటన్నింటిని కూడా జాగ్రత్తగా చూసి అప్రూవ్ చేయడానికి వీలుంటుంది గానీ, భాషాపరమైనటువంటి దోషాల దగ్గర నుంచి, లీడ్ పాయింట్ పట్టుకోలేకపోవడం దగ్గర నుంచి, ప్రతి అంశాన్ని చేసి, అదే సబ్ ఎడిటర్ తిరగరాయాలి అనంటే, ఒక్కొక్క కంట్రిబ్యూటర్‌కి ఒక్కొక్క సబ్ ఎడిటర్ అవసరమవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది గుర్తుపెట్టుకోండి. ఇది సాధ్యమా? ఒక్కొక్క కంట్రిబ్యూటర్‌కి ఒక్కొక్క సబ్ ఎడిటర్‌ని పెట్టే పరిస్థితొస్తే, ఆ సబ్ ఎడిటర్‌నే ఎత్తుకోబోయి ఆ కంట్రిబ్యూటర్ ప్లేస్‌లో అపాయింట్ చేయొచ్చు. అంటే అంత మ్యాన్ పవర్ అవసరమవుతున్నది. అందుకని చాలామంది రివ్యూ మీటింగ్‌లు పెట్టినప్పుడు, ఈ మొఫిషియల్ డెస్క్ మీటింగ్‌లు పెట్టినప్పుడు చాలామంది హుషారుగా కంట్రిబ్యూటర్‌లు కంప్లెయింట్ చేస్తుంటారు. సార్ నేను వార్తలు పంపిస్తే డెస్క్ వాళ్ళు చంపేస్తున్నారు సార్. కిల్ చేసి పారేస్తున్నారు సార్. వార్తలే రావడం లేదు సార్. అనని పాపం తపన పడుతుంటారు. అది ధర్మాగ్రహం. దాంట్లో తప్పు లేదు. ఎందుకని చాలా కష్టపడి వార్తను సేకరించాడు. అంతిమంగా అతని స్వార్థం ఏమీ లేదు. పాఠకుడికి అందించాలన్న తపన, అన్ని పత్రికల కంటే మన దాంట్లోనే ముందుగా రావాలని, బాగా రావాలని చాలా మనసు పెట్టి కృషి చేశాడు. కానీ ఇక్కడ లోపం ఏముంటున్నది అంటే, దాన్ని సరైన విధంగా ప్రెజెంట్ చేసే స్కిల్‌ని అక్వైర్ లేకపోయినందువల్ల, ఆ వార్తని 2 పేరాలలో అద్భుతంగా బుల్లెట్ లాగా డైరెక్ట్‌గా ఒక బుల్లెట్ ఫైర్ చేసినట్టుగా రాయవలసినటువంటి వార్తని, ఒక చాటభారతం రాసినట్టుగా ఒక 4 పేజీలు రాస్తే, ఆ వార్తని రాత్రి 11:30కి పంపిస్తే, ఆ 11:30 సమయంలో ఆ 4 పేజీల వార్తని కంపోజ్ అయ్యి వచ్చినటువంటి వార్త, అందులో మళ్ళీ అక్షర దోషాలు. అడుగడుగున ప్రతి పదముకి తప్పులు. వాటన్నింటిని సరిజేసుకుంటూ ముందు అక్షర దోషాలన్నీ సరిజేసుకుంటూ, దాని తర్వాత దాన్ని ఆహ్, లీడ్ పాయింట్ ఎక్కడుందో పట్టుకొని, ఇదంతా చేస్తే ఒక్క వార్తకి 11:30 నుంచి 2:30 వరకు అవుతుంది. అప్పటికి పత్రిక ప్రింటింగ్‌కి డెడ్‌లైన్ అవుతుంది. ప్రింటింగ్ సెక్షన్ వాళ్ళు "ఏం సార్ మీరు శిల్పాలు చెక్కుతున్నారా? వార్తలు రాస్తున్నారా?" అని ఇక్కడ ఫోనొస్తుంది. లేదు సార్ నేను అల్లా ఒక్క వార్త మీద కూర్చొని ఉన్నాను సార్" అనంటే, "సార్ మీ వెనక 7,000 వార్తలున్నాయి సార్. ఇది ఎవరు చేస్తారు సార్" అనండి. కాబట్టి అందరూ కూడా ప్రతి విలేకరి, ప్రతి రిపోర్టరు నేనే సబ్ ఎడిటర్‌ని, నేనే ఎడిటర్‌ని, ఈ వార్తని నేను అప్రూవ్ చేస్తున్నాను. వన్స్ ఫర్ ఆల్ నేను అప్రూవ్ చేశాను అనంటే ఇది సర్వసమగ్రమైనటువంటి వార్త అన్న కాన్ఫిడెన్స్ తోటి ఆ వార్తని మీరు మీ లెవెల్‌లో అప్రూవ్ చేసి పంపగలిగితే, అప్పుడు దాంట్లో అప్పటికి కూడా మీరు ఏదైనా పొరపాటున స్పీడ్‌లో, ఎందుకని మీకు ఉన్నటువంటి పని ఒత్తిడిలో ఏదైనా మీకు తెలియకుండా 1, 2 తప్పులు పోతే వాటిల్ని పట్టుకొని సరిజేయడానికి డెస్క్ ఉంటుంది గానీ, ప్రతి ఒక్క అక్షరము తప్పు రాసి అదంతా డెస్క్ వాళ్ళే చూసుకుంటారని పాపాల భైరవులు పాపం వాళ్ళ మీద గన తోసేస్తే, వాళ్ళు చేతులెత్తి వదిలేయడమే తప్ప చేయగలిగిందేమి. అందుకని వాళ్ళలో చాలా మంది ఏం చేస్తారు, ఇది అయ్యేది కాదని పక్కన పడేస్తారు. అదొక తప్పు. డెస్క్‌లో అదొక పెద్ద పక్క రోజే ఎడిటోరియల్ బోర్డ్ మీటింగ్ జరిగినప్పుడు ఎడిటర్ గారు రివ్యూ చేస్తారు. "ఏమయ్య పలానా పేపర్‌లో ఈ వార్త కవర్ అయింది. మన పేపర్‌లో ఎందుకు కవర్ కాలేదని" ప్రతిరోజు పత్రికా కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఉంది. సో, ఈ రివ్యూ మీటింగ్‌లో డెస్క్‌ని పిలుస్తారు. డెస్క్‌ని పిలిచినప్పుడు డెస్క్‌లో ఎవరున్నారు నైట్ షిఫ్ట్‌లో? పలానా వాళ్ళున్నారు. చీఫ్ సబ్ ఎడిటర్ గారున్నారు. "ఏవండీ పలానా వార్తని పలానా పత్రిక కవర్ చేసింది. మనం ఫెయిల్ అయ్యాము. ఎందుకని" అని. "వార్త రాలేదా?" అని అంటారు. "ఆ వార్త చూడండి" అంటారు. రికార్డ్ చూస్తే వచ్చుంటుంది. "మరి ఎందుకు మీరు కవర్ చేయలేదు" అనంటే, "అసలు లీడ్ పాయింటు పట్టుకోలేదు." "మరి మీరెందుకు చదవలేదు" అనంటారు. నిజమే అడగడం బాగానే ఉన్నది. ఎందుకు చదవలేదని. చదవడానికి మొత్తం 4 పేజీలు చదివితే ఇక్కడ టైం అయిపోతుంది. ఇక్కడ ఇంకా ఇంకా 6,000 వార్తలు క్యూలో ఉన్నాయి. కాబట్టి ఇది అందరి మీద ఒత్తిడి చేసి చివరికి అందరి ఉద్యోగాల్ని అట్ స్టేక్ చేసేటువంటి పరిస్థితి ఏర్పరుస్తుంది. కనుక మనం మన స్థాయిలో వీలైనంత వరకు మనమే ఎడిటర్‌గా వ్యవహరించి, ఆ వార్తని అప్రూవ్ చేసి కాన్ఫిడెన్స్‌తో పంపగలిగితే పత్రికా రంగానికి లేదా ఎలక్ట్రానిక్ మీడియాకి మనం విశేషమైన సేవ చేసిన వాళ్ళవుతాం. అందుకని దీన్ని బట్టి ఇవాళ మీకు ఎడిటింగ్ ఎంత ముఖ్యము, ఎంత ప్రాధాన్యత కలిగినది అన్న విషయం అర్థమై ఉంటుంది. అట్లాగనే ఎడిటింగ్‌లో మనం ఏం చేస్తాము?
అంటే వార్తల్ని కరెక్ట్ చేస్తాం, సంక్షిప్తీకరిస్తాం లేదా క్లుప్తంగా ఉండేటట్టు చేస్తాం, మోడిఫై చేస్తాం, రివైజ్ చేస్తాం, సవరిస్తాం, రీరైట్ చేస్తాం, తిరగరాస్తాం కూడా. అట్లాగనే వార్తల ప్రాధాన్యతని ఎంపిక చేస్తాం, ప్రయారిటీస్‌ని డిసైడ్ చేస్తాం. ఏ వార్త ఏ పేజీలోకి పోవాలి డిసైడ్ చేస్తాం. ఏ వార్తకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. ఆ వార్తకి ఫాలో అప్‌గా ఏం చేయాలో నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్క వార్త ఒక్కోసారి ఒక వార్త ఒక ఒక డేట్ లైన్‌తో ఒక మారుమూల మండలం నుంచి ఒక వార్తొస్తుంది. ఆ వార్త పరిణామాలు 2 తెలుగు రాష్ట్రాలకి విస్తరిస్తాయి. అంటే ఒక పాలిసీ డెసిషన్‌ని లేకపోతే ఒక కాంట్రోవర్షియల్ స్టేట్‌మెంటో ఒక మండల కేంద్రం నుంచి వస్తే, దాని తర్వాత ఆ వార్తే బ్యానర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో, దీనిని ఆ మండల కేంద్రం నుంచి వచ్చిన వార్త ప్రాధాన్యతని ఆ మండల కేంద్రం నుంచి పంపించినటువంటి కంట్రిబ్యూటర్‌కి, స్ట్రింగర్‌కి, పార్ట్ టైమర్‌కి ఇది తదుపరి ఎలా టర్నప్ అవుతుంది దాన్ని ఊహించలేకపోవచ్చు. ఆయన అంతవరకే ఇక్కడ ఈ మాట అన్నారు అని పంపించొచ్చు. కానీ దాని తర్వాత దాని పరిణామాలు చాలా ఉంటాయి. సో, కాబట్టి ఈ వార్త కాన్సీక్వెన్సెస్ ఎలా ఉండబోతాయి అన్న దానిని కూడా ఎడిటోరియల్ డిపార్ట్‌మెంటు ఊహించగలగాలి. కాబట్టి దాన్ని ఊహించి మళ్ళీ మిగతా రిపోర్టర్లందరిని అలర్ట్ చేసి మీ ప్రాంతాలలో ఈ పరిణామానికి సంబంధించి లేదా ఈ కాంట్రోవర్షియల్ స్టేట్‌మెంట్‌కి సంబంధించి స్థానిక నాయకత్వాల నుంచో లేదా స్థానిక అధికారుల నుంచో మీరు ఫీడ్ పంపిస్తే మేము వాటన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక పెద్ద వార్తగా తయారు చేస్తాము అని చెప్పవలసింది. అంటే ఒక చిన్న మండల కేంద్రం నుంచి వచ్చిన వార్త అది ఢిల్లీ వరకు తాకేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్నంతా ఎవరు డైరెక్ట్ చేస్తారు? డెస్క్ వాళ్ళే డైరెక్ట్ చేస్తారు. కాబట్టి డెస్క్ దాన్ని స్మెల్ చేయగలిగి ఉండాలి. ఈ వార్త ఇలా వచ్చింది. మరికొద్ది నిమిషాలలో ఇదొక మేజర్ న్యూస్ ఐటెమ్‌గా టర్నప్ అవుతుంది. మేజర్ టర్న్ తీసుకుంటుంది. దీన్ని మనం వేరియస్ డిపార్ట్మెంట్స్‌ని అలర్ట్ చేయాలి. వేరియస్ బ్యూరోస్‌ని అలర్ట్ చేయాలి. వివిధ రాష్ట్రాలలో ఉన్న బ్యూరోలని అలర్ట్ చేయాలి అని ఒక మండల కేంద్రం నుంచి వచ్చిన వార్తని కూడా ఒక ప్రామినెంట్ న్యూస్‌గా డిస్‌ప్లే చేయగలిగిన స్థాయికి అప్‌గ్రేడ్ చేసేటువంటి శక్తి, సామర్థ్యం అంతా కూడా డెస్క్‌కి ఉంటుంది. వార్త చూడ్డానికి అది చిన్నదిగానే ఉంటుంది. దాని పర్యవసానాలు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దానిని ఆహ్, ఆ రాష్ట్ర బ్యూరో దగ్గర నుంచి, జిల్లాల బ్యూరోల దగ్గర నుంచి, ఢిల్లీ బ్యూరో వరకు మనం క్షణాలలో ఇన్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతటిని కోఆర్డినేట్ చేసేది ఎడిటోరియల్ డిపార్ట్‌మెంటు అని గమనించాలి. పేపరు ప్రింటింగ్ సెక్షన్‌కి పంపించిన క్షణం వరకు కాదు. ప్రింటింగ్ రన్ అవుతున్నటువంటి సమయంలో కూడా డెవలపింగ్ స్టోరీస్ ఒస్తాయి చాలా వరకు. ఏ న్యూస్ ఈవెంట్‌ని మీడియా కంట్రోల్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం రిపోర్ట్ చేసేవాళ్ళమే. న్యూస్ ఈవెంట్స్‌ని మన చేతిలో ఏది ఉండదు. వచ్చిన వాటిని రిపోర్ట్ చేయడమే. కాబట్టి ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా వస్తున్న వార్తలన్నింటినీ ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకొని, వాటిని ప్రయారిటీస్‌ని డిసైడ్ చేసి, చట్టపరమైనటువంటి ఫ్రేమ్‌లో జాగ్రత్తగా రీరైట్ చేసుకొని, ఎలాంటి దోషాలు లేకుండా పాఠకుడికి ఒక రిఫైన్డ్ కాపీ, ఒక క్లీన్ ఫీడ్‌ని మనం అందించగలగాలి. ఒకసారి ఎడిటోరియల్ విభాగం ఎడిటింగ్ నుంచి అప్రూవ్ అయ్యి వెళ్ళిపోతే, ఇక దానికి తిరుగులేదు అని చెప్పగలిగినటువంటి బ్రాండ్ అన్నమాట. అలా ఏదైనా ఇంకా అప్పటికి తప్పు జరిగితే అది ఇనెఫిషియన్సీ ఆఫ్ ది డెస్క్ వస్తుంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కోర్టులలో కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది. చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. పత్రికా రంగానికి ఎలాంటి మినహాయింపులు లేవు. ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఉన్నటువంటి ఆ చట్టపరమైనటువంటి భద్రతే మీడియాకి కూడా ఉన్నది. కనుక మనం కేర్‌లెస్‌గా వ్యవహరించినట్టయితే ఎడిటింగ్‌లో అది చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిరంతరము సబ్ ఎడిటర్‌లుగా ఉన్నవాళ్ళు నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగనే రిపోర్టర్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు న్యూస్ ప్రయారిటీస్‌ని వాటిల్ని
జాగ్రత్తగా చేసి లీడ్ పేరాలోకి వచ్చేటట్టు చేయడం, భాషాపరమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవడం, తర్వాత మనం అసలు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అన్న దానిని చూడడం, అంకెల విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఎడిటింగ్‌లో మనం చాలా జాగ్రత్తగా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారు గనక, ఆ దోషాలు మన స్థాయిలో జరగకుండా, రిపోర్టర్ స్థాయిలో మనం జరగకుండా మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. యాక్యురసీకి సంబంధించి, అలాగా ఖచ్చితత్వానికి సంబంధించి గాని, లేదా అట్రిబ్యూట్ చేస్తాం. పలానా ఆయన చెప్పారు అని అంటుంటాం. ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? 5 డబ్ల్యూస్ 1 హెచ్ ఉన్నాయా లేదా? అట్లాగనే బ్యాలెన్స్ సమతూకం ఉందా లేదా? ఒక అధికార పార్టీ మీద ఎవరో ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు చేశారు. అన్నప్పుడు మళ్ళీ అధికార పార్టీని కూడా అడిగి, ఇది ఈ విమర్శలలో ఎంత వాస్తవం ఉన్నది? ఏమిటి? అన్న విషయాలను కూడా తెలుసుకొని వార్తని బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని మనం వన్ సైడెడ్‌గా కొట్టుకుపోకుండా చూడాలి. అట్లాగనే బ్రివిటీ ఉండాలి. ఆ సంక్షిప్తత, ఆ క్లుప్తత అది ఉండాలి. తర్వాత చదివించగలిగిన స్థాయిలో ఉండాలి వార్త. వీటన్నింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్‌గా ఇవాళ మీరు చెప్పిన దానికి ఇవాళ న్యూస్ పేపర్‌లో వచ్చే న్యూస్ ఆర్టికల్ కరెక్ట్‌గా సరిపోయింది సార్ ఇవాళ. ఆ! ఎందుకంటే ఈనాడులో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. హ్మ్. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి యాడ్స్‌ని హ్మ్. వీళ్ళ ద్వారా పబ్లిసిటీ చేసుకొని ఇన్‌కమ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పేపర్ వాళ్ళు 3 పేపర్స్ వాళ్ళు సర్క్యులేషన్ ఎక్కువగా చూపించారటండి. హ్మ్. చూపించడం ద్వారా ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడం ద్వారా సీబీఐ వాళ్ళు ఆ 3 పేపర్ల యజమానుల్ని, అలాగే దాంట్లో ఎడిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసిన వాళ్ళని, హ్మ్. ప్రచురణకర్తలు కూడా సీబీఐ కేసు ఎఫ్ఐఆర్ నోట్ చేశారని పేపర్‌లో వచ్చింది సార్. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఎడిట్ చేశారో వాళ్ళ మీదే ఉంటుందా సార్ ఇది? లేకపోతే న్యూస్ సంపాదించి పబ్లిష్ చేసిన వాళ్ళ మీద కూడా ఉంటుందా సార్ ఎఫెక్ట్ అండి అది? పత్రికలలో ఎప్పుడైనా సరే ఏదైనా అంశం మీద ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్. ఓకే. ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్. పబ్లిషర్. ఈ ముగ్గురు తప్పనిసరిగా రావాల్సుంటుంది. ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్. ఎందుకని? ఎడిటర్ గారు ఎడిట్ చేశారు. ఆయన కింద ఎవరైనా చేయొచ్చు. అందుకనే చెప్పాను మీకు మొదట డెలిగేషన్ ఆఫ్ పవర్. ఎడిటర్ గారి తరఫున మనం ఒక 100 మంది ఎడిట్ చేయొచ్చు. కానీ ఎవరి తరఫున చేశాం? ఎడిటర్ గారి తరఫున చేశాం. కాబట్టి మనల్ని సమర్థులైన వాళ్ళని నియమించుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేది ఎవరు? ఎడిటర్ గారు. ఎడిటర్ గారు. అవునా కదా? కాబట్టి చట్టం ఎవరిని గుర్తిస్తుంది? ఎడిటర్ గారిని గుర్తిస్తుంది. కాబట్టి పత్రికలో చివర చెప్పాను ఇంప్రింట్ లో ఉంటుంది. ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మా తరఫున ఇది ఎడిట్ కాబడినది, మా తరఫున ఇది ప్రింట్ కాబడినది, మా తరఫున ఇది పబ్లిష్ కాబడినది అని ప్రతిరోజు పేపర్ చివర మీరు పేపర్లో చివరి పేజీలో కింద చీమ తలకాయ అంత అక్షరాలతో ఉంటుంది. ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో, ప్రింటెడ్ ఎట్ ఫలానా ప్రింటర్స్, పబ్లిష్డ్ ఎట్ ఇదని ఉంటుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, అయ్యా మేము ఈ పత్రికలో ఉండే సమస్త సమాచారానికి మేము బాధ్యత వహిస్తున్నాము అని సంతకం పెట్టడం అది. కాబట్టి చట్టం ముందు ఎవరు నిలబడాలి? ఈ ముగ్గురు నిలబడతారు. అంతేగాని సబ్ ఎడిటర్ గారు నేను ఒక ఆయనకి జీతం ఇచ్చి పెట్టానండి, ఆయన తప్పు చేశాడు నాకేం సంబంధం లేదని వేలు పక్కన సబ్ ఎడిటర్ మీద చూపించలేము. అవునా కదా? కాబట్టి చట్టం దృష్టిలో ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ ఈ ముగ్గురు బాధ్యులు అవుతారు. కొన్ని సందర్భాలలో ఆ బైలైన్ ఇచ్చి అట్లా వేసినప్పుడు ఆ రిపోర్టర్ని కూడా ఆ ప్రత్యేక కేసులలో ఆయా క్లయింట్లు చేర్చవచ్చు. కానీ ఆయన 4లోనో 5లోనో ఉంటాడు. కానీ ఎడిటర్ గారు ముందు లైన్లో నిలబడాలి. అది అందువల్ల ఎడిటోరియల్ విభాగం పటిష్టంగా ఉంటే తప్ప ఇలాంటి మనం అక్కడ పోయి కనపడకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. సార్ ప్రింట్ మీడియా పరంగా సబ్ ఎడిటర్లు అన్నారు బాగానే ఉంది. మరి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలా? ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సబ్ ఎడిటర్లు ఉన్నారు కదా. ప్రొడక్షన్ ఉంది, సబ్ ఎడిటర్లు అందరు ఉన్నారు కదా. మనం దీనికి దానికి తేడా ఏంది? విజువల్ ఇన్పుట్. కాబట్టి దాని మీరు విజువల్ సప్లై చేసి విజువల్ ఎడిటింగ్ వాళ్ళు చేసిన ఫైనల్ గా దాన్ని అప్రూవ్ ముద్ర వేసి దీన్ని క్లియర్ చేస్తున్నది ఎవరు? డస్కేగా. మరి అంతే కదా.
అంతే అవుట్పుట్. సార్ ఇప్పుడు పేర్లు మనం వచ్చి డిజిగ్నేషన్ మార్చాం, ఇన్పుట్ అవుట్పుట్ అని మార్చాం, Output అంతే అని. కదా, అంతే మరి. అవును సార్. ఇప్పుడు చిన్న డౌట్ సార్ ఒకటి నాకు. చెప్పండి. ప్రింట్ మీడియాలో వచ్చేసి ఎడిటర్ మీద, పబ్లిషర్ మీద అండ్ సబ్మిటర్ మీద కేసులు పెడతారు, బాగానే ఉంది, అంటే డెప్యూట్ షూట్ చేస్తారు. అవును. ఎలక్ట్రానిక్ మీడియాలో సార్? ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎడిటర్ బాధ్యుడే. అయితే ఇక్కడ మన ఫేస్ కనపడుతుంది కనుక మన మీద కూడా ఇండివిజువల్ కేసు నడపచ్చు. ఎందుకని అది ఐటీ యాక్ట్ కిందకి వస్తుందిగా, బ్రాడ్కాస్టింగ్ లాస్ కిందకి వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినవి అవి సపరేట్ గా వర్తిస్తాయి కదా, ఎందుకని దాంట్లో విజువల్ ఉన్నది. ప్రింట్ లో అక్షరం కంటే విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అవన్నీ మన మీడియా లాస్ వచ్చినప్పుడు సమగ్రంగా డిస్కస్ చేయొచ్చు మళ్ళీ. ఇప్పుడు మన రిపోర్టర్స్ పంపించే న్యూస్ ఐటమ్స్ సబ్ ఎడిటర్స్ చేరినప్పుడు ఈ డాటాకు సంబంధించి సపోజ్ ఒక కర్నూలు జిల్లాలో 54 మండలాలు రాయాల్సిన బదులు 50 మండలాలను రాస్తారు. అలాంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కరెక్షన్స్, పేర్లు, డిజిగ్నేషన్లతో పాటు పంపించిన న్యూస్ లో ఆ సందర్భాన్ని బట్టి, కాంటెస్ట్ ని బట్టి, ముఖ్యంగా ఆ పర్టికులర్ డే ని దృష్టిలో పెట్టుకొని ఒక సబ్ ఎడిటర్ ఆయనకున్న పరిజ్ఞానంతో సపోజ్ వచ్చే న్యూస్ ఏ జిల్లాదో ఆ సబ్ ఎడిటర్ కూడా ఆ జిల్లా ఆయన అనుకోండి, ఆయనకు మంచి అవగాహన కూడా ఉంటుంది ఆ జిల్లా మీద. అలాంటప్పుడు ఆయన కొన్ని సొంత కవిత్వం అని నేను అన్ను కానీ సొంత కవిత్వం పంపించిన దాన్ని డిస్టార్షన్ చేయడం కాకుండా సందర్భానుసారంగా ఈ విషయాన్ని ఇక్కడ ఒక లైన్ 2 లైన్లు కానీ మనం రాసినట్లయితే ఈ వార్తకు మంచి ప్రాచుర్యం వస్తుంది అని భావించినట్లయితే సబ్ ఎడిటర్ గారు దాన్ని చేయొచ్చు ఆ పని, లేక అది ఆయన పరిమితుల్లో ఉండదా? ఆ వార్తకి న్యాయం చేయడం కోసంగా, ఆ వార్త కంట్రిబ్యూటర్ పంపించిన దానికంటే మరింత మెరుగుపరచడం కోసం, అంతేగా నాశనం చేయడం కోసం కాదు. అదే చెప్తారు, మరింత మెరుగుపరచడం కోసంగా తన పూర్తి అధికారాన్ని వినియోగించవచ్చు. ఆయన పెట్టింది అందుకు మనం టు ఇంప్రూవ్ ది కాపీ. అంతేగాని ఓన్లీ అంకెలు కాదు. అదే చెప్పడం, అదే రేపటి దాంట్లో వస్తుంది మీకు అవన్నీ కూడా. టు ఇంప్రూవ్ ది కాపీ, ఆ కాపీని మరింత బలోపేతం చేయడానికి, ఆ కాపీని మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి తన సర్వశక్తియుక్తులు దాని మీద ఆయన ప్రయోగించాలి. ఆయనకు పూర్తి అధికారం ఉన్నది. డెస్క్ కి ఏదన్నా ఒక రిపోర్టర్ వార్త పంపించినప్పుడు 2-3 వార్తలు వెళ్ళినప్పుడు అక్కడ డెస్క్ లో నుంచి మనకు వార్త రిలీజ్ అయినప్పుడు సార్, యాంకరు గ్రామం పేరు కానీ మినిస్టర్ పేరు కానీ మనం పెట్టిన పేరు మార్చి చదివేస్తున్నారు సార్. చదివేస్తున్నారంటే వాళ్ళ స్థాయిలో లోపం అది. మనం అదే ఉండకూడదు అని అంటున్నాం కాదు. మనం ఏం చేస్తున్నామంటే సార్, మనం తర్వాత డెస్క్ ఫోన్ చేసి అడిగితే మీరు పంపించడం అలా ఉంది, మీరు చూసుకోవాలంటే మా స్క్రిప్ట్ ఏమైనా కరెక్ట్ ఉంటుంది సార్. అదే వాళ్ళు మామూలు చేస్తాం, దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు మీరు పంపించిన స్క్రిప్ట్ అలా ఉంది అంటే కాపీ రికార్డెడ్ అట్నే ఉంటుంది. మెయిల్ లో పంపించారు, మెయిల్ అట్నే ఉంటుంది, బ్లఫ్ చేయలేరు. ఏం బ్లఫ్ చేయగలుగుతారు? తీయండి, మేము పంపించింది కరెక్ట్ ఉంటుంది సార్, వాళ్ళు మిస్ చేస్తున్నారు. మీరు చెప్పేది కరెక్టేనే. ఇప్పుడు మీరు మెయిల్ లోనో వాట్సాప్ లోనో లేకపోతే దీంట్లో ఫైల్ లో పంపిస్తారు కదా, అదే ఎఫ్టీపీ పంపిస్తారు కదా, అది ఎక్కడ ట్యాంపర్ చేయడానికి లేదు కదా. మీరు ఆ కాపీ అట్లాగనే ఉంటుంది. మనం ఎంత రీఎడిట్ చేసినా దాన్ని చూసే ఫీడ్ చూసే రాయాలి కదా, యాంకర్ పార్ట్ రాయాలి కదా. అవును సార్. యాంకర్ పార్ట్ రాయడంలో అక్కడ సబ్ ఎడిటర్ ఎవరో పొరపాటు పడుతున్నారు, అంతే కదా. చేస్తున్నారు అని అంటే అది ఒక రోజు అంటే బ్లఫ్ చేయగలరు, దబాయించగలరు. ప్రతిరోజు చేయగలరా? ఎడిటర్ గారు గమనిస్తారు కదా. మీటింగ్ జరిగినప్పుడు సార్ ఇదిగోండి సార్, నేను పంపించిన ఫీడ్ లో ఇలా ఉంది, మీ వాళ్ళు ఇదిగోండి సార్ ఇలా చదివారు, ఇప్పుడు చెప్పండి సార్ అన్నారనుకోండి, ఏమయ్యా అలా చేశారు, అట్లా తప్పు కదా అని మెమో ఇస్తారు పేపర్ ఆఫీస్ లో. అయితే మిమ్మల్ని చెప్పేటప్పుడు అలా జరిగిందా అని అనొచ్చు, కానీ పత్రికలలో ప్రతిరోజు సబ్ ఎడిటర్లకి తలంటు పోసే పంచాయతీ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. చాలా మంది సబ్ ఎడిటర్లు పేపర్ ఆఫీస్కి పోయేటప్పుడే పొద్దున్న 6 గంటలకు పేపర్ చూసి మనం పబ్లిష్ చేసిన వార్తలో ఇంత తప్పు వచ్చింది, ఇప్పుడు పోగానే ఎడిటర్ గారు ఏమి తలంటి పోస్తారని భయపడుతూ పోతున్న సందర్భాలు ప్రతిరోజు ఉంటాయి. కాకపోతే బయటకి గంభీరంగా ఉంటాం. రోజు భయపడే వ్యవహారం కదా ఇది. జిల్లా పరంగా మనకు వస్తుంది ఇబ్బంది. ఇప్పుడు నా చేతి మీదుగా నేను 50 వార్తల్ని ఎడిట్ చేస్తానండి. 50 వార్తలలో ఏదో 3 తప్పులు పోయినాయి అనుకోండి, 3 తప్పులు రోజుకి నేను బాధ్యుడినే కదా. ప్రతిరోజు ఎడిటర్ గారి ముందు చేతులు పట్టుకొని, సార్ పొరపాటు అయిపోయింది సార్, నిన్న 3 తప్పులు చేశాను సార్, ఇంకా చేయను సార్ అన్నాను. మళ్ళీ రేపు ఇట్లా ప్రతిరోజు పొద్దున్నే పోయి ఎడిటర్ గారి దగ్గర నిలబడి ఇంకా చేయను సార్ అని ఎన్ని రోజులు చెప్పగలం మనం? కాబట్టి డెస్క్ అనేది
చాలా alert గా ఉండాల్సినటువంటిది, చాలా స్ట్రెస్‌తో కూడుకున్నటువంటిది. వాళ్ళ కష్టాలు మనం వర్ణాతీతం అన్నమాట. ఎస్ సార్. చాలా అలర్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఏమైనా మీరే అన్నారు. మరి డస్క్ ఏం చేస్తుంది సార్ అని అంటారు. యాంకర్‌లు Yes, sir. ఏమంటారు? మరి డస్క్ ఇచ్చింది సార్ అట్లాగనే మేము చదివాం సార్ అని అంటారు. ఎస్ సార్. కంట్రిబ్యూటర్ ఇప్పుడు అంటే 2 పక్కల దెబ్బ. కంట్రిబ్యూటర్ sir. ఏమో నేను సక్రమంగా పంపించాను సార్ అంటారు. యాంకర్ ఏం చేశారు? వాళ్ళు అట్లే ఇచ్చారు సార్ అని అంటారు. అంటే ఈయన అలర్ట్‌గా గన లేకపోతే Sir. అది ఆయన మెడకే చుట్టుకుంటుంది. ఎస్ సార్. ఇట్లా ఎన్ని వార్తలను అలర్ట్‌గా ఉండాలి అనంటే అనుక్షణము అలర్ట్‌గా ఉండాలి. ఎస్ సార్. ఇందాక సార్ చెప్పారు. ఆ జిల్లాకి సంబంధించి మరింత కొంచెం బాగా ఇంప్రూవైజ్ చేద్దాం కదా అని పెట్టాడు. అది ఉల్టా తిరిగింది. అప్పుడు ఎవరు Okay. బాధ్యులు? రిపోర్టర్ ఏమంటారు, సార్ నేను అంత తీవ్రంగా ఏం రాయలేదు సార్. ఈయన ఒకరోజు జోడించి మసాలా తెచ్చేసరికి అది తీవ్రం అయిపోయింది సార్. అది గగ్గోలు అయిపోయింది సార్. నేను ఆ స్థాయిలో రాయలేదు సార్. అంటే ఏంది? టోన్ అండ్ టెనర్ ఆఫ్ ది న్యూస్ ఐటమ్ కూడా పట్టుకోగలగాలి సబ్ ఎడిటర్. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అయినా కానీ ఆ Okay. టోన్‌ను పట్టుకోగలగాలి. పర్యవసానాలను పట్టుకోగలగాలి. పరిణామాలను పట్టుకోగలగాలి. కాన్సిక్వెన్సెస్‌ని పట్టుకోగలగాలి. బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఎస్ సార్. ఆ జిల్లా మీద రాజకీయాల మీద పట్టుండాలి. రాష్ట్ర రాజకీయాల మీద పట్టుండాలి. దేశ రాజకీయాల మీద పట్టుండాలి. అన్నీ కలిపి సర్వ సమగ్రమైన మూర్తీభవించిన ఒక జర్నలిస్ట్‌గా అక్కడ కూర్చొని ధర్మపీఠం మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్నంత స్థాయిలో ఆయన చెయ్యాలి. ఆయన వార్తని కిల్ చేయడమా, వార్తని పాస్ చేసి దాన్ని పాఠకులకు అందించడమా అనేటువంటి ఒక బృహత్తర బాధ్యతని అందిస్తారు.